బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా జూనియర్ జట్టు పోటీ పడనుంది. టోర్నీలో ఒక్క మ్యాచ్లో ఓటమి పాలు కాని టీమిండియా ఈ మ్యాచ్లోనూ గెలిచి ఆరోసారి విజేతగా నిలవాలని భావిస్తోంది. టీమిండియా నెగ్గితే తొలిసారి టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో ఆరోసారి జూనియర్ వరల్డ్ కప్ నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది భారత్. అండర్-19 వరల్డ్ కప్లో భారత్ ఆసీస్ జట్లు ఫైనల్లో మూడోసారి తలపడనున్నాయి. 2012, 2018లో కంగారులు ఓడించిన టీమిండియా విజేతగా నిలిచింది. 2016 నుంచి భారత్ ఫైనల్కు వరుసగా 5 చేరింది. ఇంకా టీమిండియా 2000, 2008, 2012, 2018, 2022లో 5 సార్లు విశ్వ విజేతగా నిలిచింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి. రాజశేఖర్, గుడ్ మార్నింగ్. అయితే ఈ రోజు జరిగేటటువంటి యొక్క అండర్-19 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఉందో అండర్-19 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ భారత్ అనేటటువంటి విషయం మనం స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే 1998 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి యొక్క అండర్-19 వరల్డ్ కప్ లో అండర్-19 టీమిండియా జట్టు 8 సార్లు ఫైనల్ కి చేరుకుంది. అలాగే 5 సార్లు ఈ యొక్క కప్పును ముద్దాడడం జరిగింది. అంటే 5 సార్లు కప్పును గెలుచుకుని విశ్వ విజేతగా రికార్డు స్థాయిలో, అంటే ఇంతవరకు ఏ జట్టు కూడా, ఏ ఇతర ప్రత్యర్థి జట్టు కూడా, అంటే మిగతా ప్రపంచంలోని అండర్-19 జట్లు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా అంతవరకు 5 సార్లు గెలిచిన దాఖలాలు లేవు. కానీ 5 సార్లు టీమిండియా ఘన విజయం సాధించింది, ఫైనల్లో కప్పును ముద్దాడింది. అయితే ఇప్పటికీ అంటే ఆస్ట్రేలియా మీద కూడా 2 సార్లు ఫైనల్లో విజయం సాధించింది. ఈసారి మూడోసారి కూడా ఫైనల్లో ఆస్ట్రేలియా రావడంతో పోరు మాత్రం చాలా గట్టిగా ఉండే అవకాశం ఉంది ఇరు జట్ల మధ్య. అటు ఇక్కడ ఏవైతే క్వాలిఫై మ్యాచ్ లో ఇప్పుడు సూపర్ 6 కానివ్వండి, లేకపోతే మొదటి మ్యాచ్ నుంచి కూడా టీమిండియా అద్భుత ప్రదర్శనతో, ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఫైనల్ వరకు చేరుకుంది. అలాగే అటు మరొక జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా కూడా గట్టి అంటే అదే ఆల్రౌండ్ ప్రదర్శనతో కూడా భారత్ ని ఢీకొట్టేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 2 జట్ల మధ్య పోటీ మాత్రం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే భారత్ జట్టులో అరవీర భయంకరమైనటువంటి ఒక బ్యాట్స్మెన్, అలాగే బౌలర్స్ కూడా ఉన్నారు. ఓపెనర్ ఆదర్ సింగ్ అప్పుడప్పుడు రాణిస్తున్న, మిగతా ఎక్కడైతే ఈ యొక్క యువ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అతడు ఉదయ్ సహారన్, అతడు జట్టుకు పరుగులు సాధిస్తూ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ యొక్క టోర్నీలో, నాకౌట్ టోర్నీలో కొనసాగినటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా అతను దాదాపుగా 389 పరుగులు చేసి అందరికంటే కూడా అత్యధిక స్థానంలో, అటు ముందు వరుసలో అతను ఉన్నాడు. అలాగే మిగతా బ్యాట్స్మెన్ కూడా, అటు సచిన్ దాస్ కావచ్చు, లేదంటే ముషీర్ ఖాన్, ఇతడు సర్ఫరాజ్, ప్రజెంట్ టీంలో ఉన్నటువంటి ఒక సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్, ఇతను కూడా, వీళ్ళందరూ కూడా ఈ యొక్క టోర్నీలో శతకాలు సాధించి అద్భుత ప్రదర్శన కనబడుతున్నారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నటువంటి యొక్క ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికా పిచ్ అంటేనే ఇది పేస్ కి బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి పేస్ బౌలింగ్ లో అటాక్ పైన కూడా స్పిన్నర్ పాండే రాణించడం విశేషం. ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్ల్లో పాండే దాదాపు 17 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన కనబడుతున్నారు స్పిన్నర్. అయితే అంటే అలాంటి పేస్ కి అనుకూలించే పిచ్లపై కూడా భారత స్పిన్నర్లు రాణిస్తున్నారు. అలాగే ఫీల్డింగ్ లో కూడా చూసుకున్నట్టయితే కూడా భారత యువ జట్టు కుర్రాళ్ళు అయితే అద్భుతంగా ఆల్రౌండ్ ప్రదర్శన, ఇటు బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, అలాగే ఫీల్డింగ్ లో కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ జట్టుకు ఆకట్టుకుంటున్నారు. ప్రజెంట్ టీంలో ఉన్నటువంటి ఒక యువ ప్లేయర్లు అందరూ కూడా ఒకప్పుడు అండర్-19 వరల్డ్ కప్ లో ఆడిన వాళ్ళే. అలాగే అండర్-19 వరల్డ్ కప్ లో వాళ్ళంతా కూడా సత్తా చాటి టీమిండియాకు సెలెక్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఒక జట్టులో, అండర్-19 జట్టులో మాత్రం ఈ యొక్క ముగ్గురు అయితే చాలా కీలకంగా రాణిస్తున్నారు. ఆ ముగ్గురు కెప్టెన్ ఉదయ్ సహారన్ అయితే అద్భుత ప్రదర్శన, శతకాలతో ఆకట్టుకుంటున్నాడు. జట్టుకు ఎప్పుడైతే కష్టకాలంలో అతడు ముందుండి నడిపిస్తున్నాడు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటీవలి ఇదే మ్యాచ్ లో, సెమీఫైనల్ మ్యాచ్ లో, సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో అక్కడ ఆతిథ్య జట్టును, అక్కడ సౌత్ ఆఫ్రికా జట్టును ఓడగొట్టడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. ఆ సెమీఫైనల్ మ్యాచ్ అంటేనే ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అలాంటి ఒత్తిడి కూడా జయించి సౌత్ ఆఫ్రికాపై ఛేదనలో, అంటే 274 రన్స్ ఛేదనలో, 248 రన్స్ ఛేదనలో దాదాపుగా 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినటువంటి స్థితి భారత్ది ఆ సెమీఫైనల్ మ్యాచ్ లో. అలాంటి స్థితిలో సచిన్ దాస్ తర్వాత ఉదయ్ సహారన్ కెప్టెన్ నిజంగా వాళ్ళ పోరాట పటిమ చూస్తే, ఎందుకంటే ఒత్తిడిలో కూడా సెమీఫైనల్ మ్యాచ్ అంటేనే ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అలాంటి ఒత్తిడిలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి 250 వరకు స్కోర్ చేసినటువంటి స్థితిలో కెప్టెన్, ఆ తర్వాత మరొక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సచిన్ దాస్
ఈ ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి ఒక పోరాట పటిమ కనబడిచి ఇంకా ఒక 8-9 బంతులు మిగిలిండగానే జట్టుకు విజయాన్ని అందించారంటే నిజంగా కుర్రాలలో ఆ పోరాట పటిమను మనం మెచ్చుకోవచ్చు, పోరాట పటిమని. ఎందుకంటే ఆ పోరాట పటిమ యువకుల్లో ఉన్న స్ఫూర్తితోనే ఈ ఇప్పుడు జరిగేటటువంటి ఒక ఫైనల్ మ్యాచ్ లో ఖచ్చితంగా భారత్ హాట్ ఫేవరెట్ గా నిలుస్తుంది. అలాగే 6వ టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయం అన్నట్టుగా కూడా కనబడుతోంది. అందరి ఆశలు కూడా భారత్ అండర్-19 జట్టుపైనే ఉన్నాయి. ఎందుకంటే మన గతంలో టీమిండియా అండర్-19 టీమిండియా వరల్డ్ కప్ లో ఓటమి చెందింది. ఆ ఓటమిని ఈ గెలుపుతో మనం పూర్తి లోటును భర్తీ చేసుకున్నటువంటి ఒక అవకాశం కనబడుతుంది. అప్పుడు మనకు అది చేదు వార్తగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించి ఆనాటి ఆ చేదు జ్ఞాపకాలని పూర్తిగా మర్చిపోయి ఒక అద్భుతమైనటువంటి ఒక విజయాన్ని అందించే దిశగా భారత జట్టు ముందుకు సాగుతుందనడంలో ఎలాంటి అస్యోక్తి లేదు. ఇక మన ఫైనల్లో ఉన్నటువంటి మరొక జట్టు ఆస్ట్రేలియా పరిస్థితికి చూస్తే కూడా ఆస్ట్రేలియా కూడా చాలా అద్భుతంగా ఉంది. అది కూడా ఇప్పటి వరకు అంటే అన్ని మ్యాచ్ల్లో కూడా గెలుస్తూ వస్తోంది. ఆ తర్వాత ఫైనల్లో భారత్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క కెప్టెన్ ఆస్ట్రేలియా కెప్టెన్ హ్యూ విబ్జన్ గానీ, ఆ తర్వాత ఓపెనర్ హ్యారీ డిక్సన్ గానీ వీళ్ళిద్దరు కూడా అద్భుత ఫామ్ లో ఉన్నారు. శతకాలతో ఆకట్టుకుంటున్నారు, సెంచరీలు కొడుతున్నారు, సిక్సర్లు బౌండరీలు అలవక్క సాధిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో పేసర్లు స్ట్రైకర్, ఆ తర్వాత విడ్లర్ ఇద్దరు కూడా దాదాపు తలా 12 వికెట్లు తీసి టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా భారత బ్యాట్స్మెన్ కి ఒక గట్టి పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ బౌలింగ్ ని అంటే పేస్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.